మూజాన్ తన డీమన్స్ అన్నిటిని కంట్రోల్ చేయగలడు. తన బ్లడ్ ఫ్లో అండ్ తన సెల్స్ డీమన్స్ లో ఉండటం వల్ల అనుకుంటే మూజాన్ అన్ని డీమన్స్ ని ఈజీగా డిస్ట్రాయ్ చేసేయగలడు. కానీ యానిమేలో మూజాన్ కంట్రోల్ చేయలేని డీమన్స్ కూడా ఉన్నాయి. ఆ ఏంటో చూద్దామా. ఫస్ట్ యూషిరో మనోడు డీమన్ అయినా సరే వాడిని క్రియేట్ చేసింది మూజాన్ కాదు, మన లేడీ టమాయో. దానికి అర్థం మనోడు బ్లడ్ అండ్ సెల్స్ తో మూజాన్ కి కనెక్షన్ ఉండవు. గట్టిగా మాట్లాడితే వీడికి మూజాన్ కి అసలు సంబంధమే లేదు. నెంబర్ 2 లేడీ టమాయో. ఈ పాప మూజాన్ డీమన్స్ లో ఒక డీమన్. యొరిచితో మూజాన్ కి ఫస్ట్ ఫైట్ అయినప్పుడు మొత్తం మారిపోతుంది. మూజాన్ యొరిచి చేతుల్లో అంత దారుణంగా దెబ్బలు తిని ఆల్మోస్ట్ చనిపోతాడు అనే టైం కి చాలా వీక్ అయిపోతాడు. ఆ టైంలోనే మూజాన్ కంట్రోల్ నుంచి టమాయో ఎస్కేప్ అవుతుంది. అండ్ ఫైనల్ గా నెంబర్ 1 నెజుకో. ఈ పాప స్టోరీలో పెద్ద అసాధారణమైన పిల్ల. మూజాన్ బ్లడ్ తోనే డీమన్ గా మారినా సరే తన కర్స్ లో మాత్రం పడలేదు. ఈ పాప ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేసుకుంటది. సన్లైట్ కూడా ఈ పాపని ఏమీ చేయలేదు. మూజాన్ తన థాట్స్ తో కూడా అసలు నెజుకోని చంపలేడు. దానికి బదులు నెజుకో విషయంలో భయపడతాడు బాగా. ఎందుకంటే తనని యూజ్ చేసుకుని సన్ ని కాంకర్ చేయాలనే డ్రీమ్ ని నెరవేర్చుకోవడానికి.